నమస్తే అండి. నమస్తే సార్. సార్, సోషల్ మీడియా ఇందాక మనం ఛాయ్కి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ఎలా దెబ్బ కొడుతుంది, సోషల్ మీడియా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి బతుకులేదని చెప్పారు మీరు. ఏంటి అది, దేనికి చెప్పారు, అసలు ఏంటి అది, ఆ విషయం ఏంటి? అసలు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఈరోజా? అబ్దుల్ కలాం గారి గురించి పెట్టడం జరిగింది. అబ్దుల్ కలాం గారిని పొగుడుతూ, అబ్దుల్ కలాం గారు చేసిన సేవల గురించి దేశానికి పొగుడుతూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి ఏదో సంథింగ్, అబ్దుల్ కలాం జయంతి, అందుకని పెట్టడం జరిగింది సార్. నెటిజన్లంతా ఆ ట్విట్టర్లో సిగ్గు లేదా నీకు, సిగ్గు శరం లేకోకుండా ఎలా పెడుతున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి కమెంట్లు పెడుతున్నారు సార్. ఓకే, ఎందుకు ఇది పెడుతున్నారని చెప్పేసి మొత్తం చూడటం జరిగింది సార్. కమెంట్లు చూస్తే ఏమని పెట్టారు అంటే, గతంలో వైజాగ్ ప్రాంతంలో అబ్దుల్ కలాం గారి వ్యూ పాయింట్ అని ఉండేది సార్. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ సముద్రం దగ్గర ఉండేది, కైలాసగిరి. దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితేవి. అయ్యా మీ నాయన ఎక్కడ, అబ్దుల్ కలాం గారు ఎక్కడ? మీ నాయన ఒక ముఖ్యమంత్రి, అది కూడా ఒక 5 ఏళ్ళు తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు చేశారు, స్వర్గస్థులైనారు. మరి ఆయన దేశానికే ఒక మిజైల్ అందించినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారత రాష్ట్రపతి. అంటే భారతదేశము ఒకప్పుడు ప్రథమ పౌరుడు అతను. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు తీసేసి నువ్వు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితేవి. ఇది ఎంతవరకు న్యాయము? అసలు నువ్వు ఇలా ట్వీట్ చేయడం అనేది నీ 2 నాలుకల ధోరణి మరొకసారి బయటపడింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. జుట్టు ఉంటే 3 వేసుకోవచ్చు, జుట్టు లేకపోతే 3 తీసేసుకోవచ్చు అన్న చందంగా మీరు మాట్లాడడము, మీరు పోస్ట్ చేయడం అనేది చాలా దరిద్రంగా ఉంది సార్. ఇప్పుడు నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపనుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, అరచేతిలో ఒక మొబైల్ ఫోన్లో అంతా వచ్చేస్తాం సార్ డేటా. అవును, అసలు కార్మికులు పని చేసేవాళ్ళు, లేబర్ అంటే లేబర్గా కూలీ పని చేసుకుని వెళ్ళేవాళ్ళు, లేకపోతే మున్సిపల్ ఆఫీసులో అంటే కార్మికులు, అవును, ఈ పురపాలక వీధుల్లో చేసేటువంటి కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులు కానీ, కింది స్థాయి పనులు చేసేవాళ్ళు కానీ, పొలం పనులు చేసేవాళ్ళు కానీ, ఎక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే సార్, చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు మొబైల్ ఇట్లా చూసేస్తున్నారు సార్. రచ్చబండల దగ్గర కూడా కూర్చొని అసలు ఈ రోజుల్లో ఒక విషయం గురించి ఎవరికి మౌత్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. జనాలు తనకు తానుగా ఏది నిజము ఏది అబద్ధమని సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటున్నారు. మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టి తీసేసిన తర్వాత ఇప్పుడు జనాలు అది గుర్తుకు చేస్తున్నారు. ఈ రోజు గుర్తుకొచ్చాడా నీకు అబ్దుల్ కలాము? ఈ రోజు గుర్తుకొచ్చాడా నీకు అబ్దుల్ కలాం చేసినటువంటి సేవలు దేశానికి? ఈ రోజు నీకు గుర్తుకొచ్చాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబ్దుల్ కలాం గారి వ్యూ పాయింట్ ఉంది అని చెప్పేసి అది తీసేసినప్పుడు ఏమైంది? నీ యొక్క చిత్తశుద్ధి అబ్దుల్ కలాం గారి పట్ల. అంటే జయంతి రోజు మాత్రమే వైఎస్ఆర్ గుర్తుకొస్తారు, వర్ధంతి రోజు మాత్రమే వైఎస్ఆర్ గారు గుర్తుకొస్తారు అన్న చందంగా అబ్దుల్ కలాం గారి జయంతిని కూడా రాజకీయానికి వాడుకోవడం కోసం వాడారు. అంటే ఏ స్థాయికి దిగజారారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను సార్. మరి ఇప్పుడు చెప్పండి సార్, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగజారే పోవడానికి ఇదొక ముఖ్యమైన ఉదాహరణ కాదా? 100%. ఈరోజు మీరు అన్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చేశారు. ఏది చూసినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మీరు కట్టకపోయినా, మీరు అది స్టార్ట్ చేయకపోయినా కూడా వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు. ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని మంచి పనులు చేయడం జరిగింది. చివరి దశలో అతనికి ఉన్న మంచి పేరును కూడా ఇతను తీసేస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాస్తో కూస్తో కొంతమంది జనాలకు ఉపయోగపడ్డాడు. ఆయన చిరస్మరణీయునిగా ఉన్నప్పుడు అలాంటి చిరస్మరణీయుని కూడా విగ్రహాలు పెట్టేసి ఊరు వాడ సందు దొరికితే విగ్రహాలు వైఎస్ఆర్వి. అప్పుడు ఏమవుతుంది సార్, ఒకానొక టైంలో శృతి మించినప్పుడు అది ఏ విధంగా జనాలు ఏందబ్బా ప్రతిదానికి వైఎస్ఆర్ఐనా అని చేదరించుకునే పరిస్థితి రాదా సార్? మరి అతను చేసినటువంటి మంచి పనులు గుర్తు పెట్టుకోవడానికి ఎక్కడ ఖాళీ కూడలు కనపడితే ఆడ విగ్రహం పెట్టేయడమే సార్. దీనివల్ల ఏమవుతుంది అంటే, విగ్రహాలు పెట్టడం నేను తప్పనట్లేదు సార్, ఆయన చేసిన సేవలు గుర్తుకు చేసుకోవడం అనేది చిరస్మరణీయమే, నేను కాదనట్లేదు. కానీ యాడ కూడలు కనపడితే, యాడ 3 రోడ్లు కనపడితే, యాడ 7 సందు జిక్కితే ఆడ విగ్రహం పెట్టేద్దామన్న చందంగా రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఉన్నారు సార్. ఇదంతా సోషల్ మీడియా నుంచి ప్రజలకు చేరిపోతుంది అంటారు. సోషల్ మీడియా ద్వారా ఈరోజు
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా తెలుసాదో లేదో తెలియదు కానీ విషయాలు ఓకే. సోషల్ మీడియా వేదిక ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న పని చేసుకునే కార్మికులకు కూడా తెలుసుకునే పరిస్థితి సార్ ఈ రోజు. అవును. ప్రపంచంలో అమెరికాలో ఏం జరుగుతుంది, యూకేలో ఏం జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది అని చెప్పి నిత్యం గమనిస్తూ ఉంటారు సార్. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉంటారు, వాళ్ళు గొర్రెలు కాచుకుంటా వెళ్ళుకుంటా ఇట్లా మొబైల్ చూసుకుంటా వెళ్తారు సార్. అవును. డేటా కొండల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఈరోజు చదువుకున్న వాళ్ళకు లేదు సార్. టు బి ఫ్రాంక్ చెప్తే ఏదన్నా ఒక మాటపై అడిగితే ప్రతిదీ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది. మరి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్వీట్లు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి అని వాళ్ళు ఆలోచించారా సార్? అవును. నిజంగా ఆలోచించారు కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన వ్యాఖ్యలు ఎటువంటివి, ఈయన వ్యాఖ్యలు ఎటువంటివి, రెండూ కంపారిజన్ చేసుకొని తీర్పు ఇచ్చారు. ఇంకా సోషల్ మీడియా ఉన్నంత వరకు నీ యొక్క ఫేక్ ప్రచారాలు ప్రజలకు పోవు, చేరవు. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు, ఇంకా ఒక ఛాన్స్ చూశాము, దండం పెడుతున్నారు. మీ ఇంట్లో ఎవరో మంగమ్మ గారు కూడా ఏదో మీకు ఏదో చెప్పారని అన్నారు. అదే సార్, మా వీధుల్లో ఉన్నటువంటి అవ్వలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చూసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్. అంటారు. సాయంత్రం అయ్యేదలికే కూర్చొని మాట్లాడే వాళ్ళు పనిచేసే అవ్వ ఎవరో ఏదో అన్నారు ఇందాక. అదే సార్ నేను చెప్తా ఉండేది, మా ఇంట్లో పనిచేసే వాళ్ళైనా ఎవరింట్లో పనిచేసే వాళ్ళైనా ఈ రోజుల్లో ప్రతిదీ అప్డేట్ అవుతా ఉన్నారు. మనం ఎన్ని కథలు పడ్డా అబ్దుల్ కలాం గారు కథలు కనమన్నారు, కథలు పడమని లేదు. ఈ విధంగా కథలు పడితే, ట్వీట్లు చేసి కథలు పడితే జనాలు ఇప్పుడు నెటిజన్ లేని రిప్లై ఇస్తున్నారు సార్. అవును. చీదరించుకుంటున్నారు, సిగ్గు శరం లేదనే కాటికి కమెంట్లు పెడుతున్నారు సార్. ఇది నేను చెప్పే మాట కాదు సార్, కమెంట్ల రూపంలో ఏం పెట్టారో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్వీట్లు చేయకపోవడమే మంచిది అని నేను, అంటే సోషల్ మీడియా ఉన్నంతకాలం ఇక జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలంటారు. ఖచ్చితంగా సార్. ఈ రోజు ఆగమేఘాల మీద కనీసం ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారులు కూడా లేట్ అవుద్దేమో సార్. సోషల్ మీడియాలో ఇమీడియట్గా వచ్చేసింటది డేటా, ఎవరు ఏం చేసిండేది, గతంలో ఏం మాట్లాడిండేది ఏందనేది, కంపేర్ టు కౌంటరు ఎన్కౌంటరు, మాటకు ప్రతి మాట, ఈ విధంగా వచ్చేస్తున్నాయి సార్ మీడియాలో. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడని ఉంది, ఇవాళ తెల్లారిపాటికి చూస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతున్నాడని వచ్చింది. నేను అదే అంటున్నాను సార్, బెంగళూరు టు అంటే ఢిల్లీ టు తాడేపల్లి, తాడేపల్లి టు బెంగళూరు, ఏ టైంకి ఏం జరుగుతుంది, ఏంది షెడ్యూల్ అనేది క్లియర్గా వెళ్ళిపోతాను సార్ సోషల్ మీడియా. సో ఓకే అండి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సోషల్ మీడియా ఉన్నంతకాలం ఇక జగన్మోహన్ రెడ్డికి బతకలేదు అంటారు. ఇక సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్రోలింగ్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో ఒక పెద్ద స్థాయిలో హేమీ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటకు కూడా చెల్లుతుందో లేదో తెలియదు కానీ సార్, సోషల్ మీడియాలో ఏది జరిగినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది సార్ ఈ రోజు. దాంట్లో కూడా నిజాలు నిజ నిర్ధారణ చేసుకుంటున్నారు. ఫేక్ ప్రచారాలు చేసినా నమ్మట్లేదు, ఆధారాలతో ముందు పెట్టండి, తర్వాతే మాట్లాడుకుందాము. ఈ కళ్ళబొల్లి మాటలు, సింహము, పులి, ఎలివేషన్లు, ఒక్కడిగా పోరాడినాడు, ఇవన్నీ ఏంటంటే మన సాంత్వన కోసము చేసుకోవాల్సిన ఎలివేషన్లు తప్పితే కానీ ఒరిజినాలిటీ అందరికీ తెలిసిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే అండి.